చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 10 తీసుకున్న గ్యాస్ స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి. కళాయి పెట్టుకొని 2 నిమిషాలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. మనం వేగిన తర్వాత పల్లీలు వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఒక 10 నిమిషాల ఎండుమిరపకాయలు, పల్లీలు, కరివేపాకు, జీలకర్ర వేగిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా వేగనివ్వాలండి. 2 డువ్వలు వేసుకొని కలుపుకుంటున్నా. చూడు ఎలా ఎగుతున్నాయో. మంచిగా మనం దోరగా వేగిన తర్వాత కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు పల్లీలు, జీలకర్ర, కరివేపాకు బాగా వేగినాయి కదండి. వేగిన తర్వాత ఇక గిన్నె తీసుకొని ఒక గిన్నెలో బాక్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకుంటున్నానండి. గంటలో తీసుకుంటున్నాను. బాగా వేగాయి కదండి ఇవి. ఇప్పుడు పక్కన పెట్టుకొని టమాటా ముందుగా మూతులు కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. ఆ టమాటా ఇప్పుడు కళాయిలో వేసుకొని ఆయిల్ ఉంది లైట్గా, దాని మీద వేగనివ్వాలి. గోల్డ్ కలర్ అది వేగించి ఒక 1/2 కిలో మనం అంటే మిర్చిని బట్టి వేసుకోవాలండి. టమాటా మిర్చి కారం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని నెక్స్ట్ వేగనివ్వాలి. అది కొంచెం మూతులు అవి కొంచెం లైట్గా వేగాలి. వేగి చూడండి ఎలా వేస్తున్నాయో. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నా. 2 స్పూన్లు ఆయిల్ పోసుకొని మధ్యలో ఇట్లా పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కళాయితో గంట పట్టన అవసరం లేకుండా. వేగుతున్నాయి టమాటా చూడండి. ఇదైతే చాలా బాగుంటుందండి పచ్చడి. టమాటా ఎలా వేస్తుంది చూడండి ఒకసారి. మా వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ముందుకు వెళ్ళడానికి మీరు సపోర్ట్ చేయండి. టమాటాలు ఎక్కినాయో చూడండి మంచిగా. అయితే మనం తలగొట్టుకోవాలి. టమాటా మంచిగా ఉడికినాయి కదండి. టమాటా మనం తలగొట్టుకొని 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. మంచిగా తలగొట్టుకున్నాను చూడండి. మంచిగా ఉడికినాయి చూడండి. ఇప్పుడు ఉడికిన దానికి ఇంకో 5 నిమిషాలు ఆగేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొద్దిగా వేడి పచ్చడి కాలుతూనే ఉంటుంది కాబట్టి 5 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆలోపు మనం రోట్లో దంచుకోవాలి. రోట్లో మనం మిరపకాయలు అవన్నీ వేసి బాగా దంచి కొంచెం కలుపుతూ దంచుకోవాలి. గింజలు లేకుండా కలుపుకొని మనం చూడండి పచ్చడి ఎంత మెత్తగా అయిందో. ఇప్పుడు మనం టమాటా పేస్ట్ వేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. నేనైతే టమాటా పేస్ట్ కొంచెం వేస్తూ కలుపుకుంటున్నాను రోట్లో. అందులో నేను ఎల్లిపాయలు దంచిన కదండి, అందులోనే ఎల్లిపాయలు వేసుకున్నాను. ఒక 10 ఎల్లిపాయలు తీసుకొని నూరుకోవాలి అందులోనే. ఆ పచ్చడిలో ఎండుమిరపకాయల చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా రోటి పచ్చడి బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా కొంచెం కలుపుతూ రుబ్బుకోవాలి. కొంచెం మనం ఉప్పు చూసుకొని టేస్ట్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.